ప్రపంచంలోని ఓ ఆధ్యాత్మిక సమ్మేళనం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ అనే పుణ్యస్థలంలో నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రవహించే గంగా, యమున, సరస్వతి సంగమ నదుల ప్రాంతంలో త్రివేణి సంగమంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇలాంటి పవిత్రమైన సంగమ క్షేత్రంలో 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళ అన్న ఓ అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ భూమి మీద ఆవిష్కృతమైనటువంటి ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఘట్టంలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 25 కోట్ల మంది భక్త జనులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి పునీతులైనట్లు మనం చూస్తూనే ఉన్నాం. అఘోరాలు, అఖాడాలు, సన్యాసులు, ఎంతోమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, ఇలాగా ఎంతోమంది ఆధ్యాత్మిక చింతనలో ఓలలాడిన భక్త జన సందోహం ఉవ్వెత్తున ప్రయాగరాజుకు తరలి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. देवों का देव महादेव तुम ही हो जग के आदि देव शिव. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుమారు 7,000 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించిన ఏర్పాట్లు, సకల సౌకర్యాలు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహా కుంభమేళలో పవిత్ర స్నానాలు చేయటానికి చేస్తున్న కృషి కూడా అభినందనీయం. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మహా కుంభమేళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్షీర మదన సాగరను మదించే ప్రక్రియలో భాగంగా పాల సముద్రం నుంచి వచ్చిన అమృత కలశం కోసం దేవతలకు అసులకు మధ్య జరిగిన సంగ్రామంలో ఈ అమృత కలశపు చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయన్న ఒక పురాణ కథ మనం వింటూ ఉన్నాం. అలాంటి అద్భుతమైన దైవిక ప్రదేశాలుగా గుర్తించబడ్డటువంటి ప్రాంతాల్లో ప్రయాగ, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ వంటి ప్రాంతాల్లో ఈ అమృతపు చుక్కలు నదులలో పడటం వల్ల ఆ నదీ ప్రాంతాలని అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ప్రవహించే నదులలో స్నానం చేయటం వల్ల మోక్ష ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగానే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో కుంభమేళ, ఉజ్జయినిలో కుంభమేళ, హరిద్వార్లో కుంభమేళ, నాసిక్లో ఒక కుంభమేళ, ఇలాగా 12 సంవత్సరాలకు 144 సంవత్సరాలకు జరిగినటువంటి కుంభమేళలు ఏవైతే ఉన్నాయో ఆ కుంభమేళలు పూర్తయిన తర్వాత వచ్చే 144 సంవత్సరాలకు ఏర్పడే మహా కుంభమేళనే మనకు ప్రయాగ్రాజ్లో రావటం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక ఆవిష్కృతమైన ఘట్టం ప్రపంచంలో మరెక్కడా లేదన్న పురాణ గాథలు మనకు వినపడతాయి. రష్యా, జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలే కాకుండా చాలా దూరాల్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల భారతీయ ప్రజలు కూడా తండోపతండాలుగా సుమారుగా ప్రతిరోజు 1 కోటి మంది భక్తులు సందర్శించే ప్రయాగ్రాజ్ ప్రాంతంలో నిత్యం త్రివేణి సంగమంలో చేస్తున్నటువంటి పవిత్ర పుణ్యస్నానాలు మనని పునీతులను చేస్తున్నాయి. అలాంటి మహా కుంభమేళ విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. दिल की महफिल सजाने में क्या देर है, क्या देर. మహాకుంభమేళ అనేది భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన, అద్భుతమైన హిందూ మత పండుగ.
దీని చరిత్రను పురాణ గాథలు, చారిత్రాత్మక సాక్ష్యాలు, భౌగోళిక అధ్యయనాల ద్వారా అనుసరించవచ్చు, లేదా గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలని పరిశీలించి అక్కడున్న విశిష్టతని తెలుసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलील चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय. మనకు తెలిసిన క్షీర సాగర మదనంతో ప్రయాగరాజ్లోని మహా కుంభమేళ పవిత్ర పుణ్యస్నానాలతో సంబంధం ఉంది అని తెలిస్తే భావోద్వేగంతో, ఆధ్యాత్మిక చింతనతో మానవ శరీరం పులకించిపోదా? అలాంటి క్షీరసాగర మదనంతో సంబంధం ఉన్న మహాకుంభమేళలో పాల్గొంటే ముక్తి, మోక్షంతో పాటు జీవితంలో ఆనంద సుఖాలు ఖచ్చితంగా ఉంటాయన్నది పురాణ, వేద ఇతిహాసాలు వెల్లడిస్తున్నాయి. మహాకుంభమేళ మూలం హిందూ పురాణాల్లోని క్షీరసాగర మదనం కథతో ముడిపడి ఉంది. దేవతలు, రాక్షసులు అమృత కలశం కోసం సముద్ర మదనం చేశారన్న ప్రతీతి మనం వినే ఉన్నాం. అమృతం లభించాక అది ఎవరి చేతికి వెళ్ళాలి అనే వివాదం కొనసాగింది, సంగ్రామం వైపు దారితీసింది. దేవతలు, అసురుల మధ్య 12 రోజుల పాటు దేవతల కాలం ప్రకారం సుమారుగా 12 సంవత్సరాల పోరాటం జరిగిందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవతల కాలమానాన్ని అనుసరించి 12 సంవత్సరాలు పోరాటం జరగటం వల్లే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుపుతున్నట్లు కూడా మన పురాణాలు వెల్లడిస్తున్నాయి. పోరాట సమయంలో కొన్ని అమృత బిందువులు భూమిపై 4 ప్రదేశాల్లో పడ్డాయన్న నమ్మకం, విశ్వాసం భక్తుల్లో నెలకొంది. ఈ 4 ప్రదేశాలే ప్రయాగరాజ్, అలహాబాద్ అని పిలుస్తారు, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రాంతాల్లో ఈ అమృత చుక్కలు పడ్డం వల్లే త్రివేణి సంగమంలో మహాకుంభమేళ 144 సంవత్సరాలకి రావటం జరిగిందన్న ఉద్దేశంతోనే 2025 సంక్రాంతి 13 నుంచి ప్రారంభమైన ఈ మహాకుంభమేళ పుణ్య స్నానాలు, అమృత స్నానాలు అని కూడా పిలుస్తాం. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి దాకా కూడా కొనసాగుతూ ఉన్నాయి. प्रथम यज्ञ भूखंड धरा पे आज का आगाज है. प्रथम यज्ञ भूखंड धरा. ఈ నగరాల్లో అమృత బిందువులు పడిన ప్రదేశాలను అమృత పవిత్రమైన వాటిగా భావించి అక్కడే కుంభమేళ నిర్వహించడం ప్రారంభమైంది. ప్రాచీన సాహిత్యంలో కుంభమేళ విశిష్టతను కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కుంభమేళ ప్రాముఖ్యతను మహాభారతం, భాగవత పురాణాలు, పద్మపురాణం, స్కాంద పురాణం వంటివి ప్రస్తావించాయి కూడా. హ్యూన్ సంగ్ అనే చీనాకారి ప్రయాణికుడు 7వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి హర్షవర్ధన్ రాజు 606 నుండి 647 పరిపాలనలో ప్రయాగ్లో జరిగిన కుంభమేళ గురించి తన రచనలో పేర్కొన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనటువంటి పురాణ గాథలు, వేదకాలం నుంచి, రాజరిక వ్యవస్థ నుంచి ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పటికీ ఆ మహా కుంభమేళ, అర్ధ కుంభమేళ అనేటువంటి పుణ్యకార్యాలు, నదీ స్నానాలు ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఇదే సనాతన ధర్మం, ఇదే సనాతన ధర్మానికి ప్రతీకగా మనం చెప్పుకున్నాం. పద్దెనిమిదవ శతాబ్దం కుంభమేళ పవిత్రతను ప్రచారం చేసి శివ, విష్ణు, ఇతర దేవతల భక్తులకు దీన్ని విశ్వనీయ
ఆధ్యాత్మిక ఉత్సవంగా మార్చారు. అలహాబాద్ ప్రయాగ్రాజ్గా బ్రిటిష్ కాలంలో మళ్ళీ గుర్తింపు వచ్చింది. బ్రిటిష్ పాలనలో 1858 నుండి 1947 వరకు కుంభమేళా భద్రత మరియు నిర్వహణపై నిబంధనలు తీసుకువచ్చారు. 1870లో మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం కుంభమేళా నిర్వహణను పర్యవేక్షించింది. 20వ శతాబ్దంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో కుంభమేళా మరింత ప్రాచుర్యం పొందింది. ఇంతటి ప్రాచుర్యం పొందిన మహా కుంభమేళా పవిత్ర అమృత స్నానాల్ని ఆచరించడం మోక్ష ప్రాప్తికి ప్రధాన మార్గంగా ఉందన్న విషయాన్ని పురాణాలు మనకు వెల్లడిస్తూనే ఉన్నాయి. ప్రాచీన వ్యవస్థకి వేదికగా ఈ సృష్టికి మూలంగా ఉన్నటువంటి సనాతన ధర్మం కూడా ఈ మహా కుంభమేళా ప్రాశస్త్యాన్ని వివరించడానికి ఎన్నో గ్రంథాలు పురాణాలు మనకు వెల్లడిస్తూనే ఉన్నాయి. कांकर पाथर जीव जनावर नदी झाड़ सब एक है। हो कांकर पाथर जीव जनावर नदी झाड़ सब एक है। बस है सभी में एक प्राण सुन अलग अलग बस रूप है। यही तत्व का अंतर दर्शन कुंभ मेला करवाए रे। धन्य धन्य हुई जाए रे, धन्य धन्य हुई जाए रे। अलग अलग मार्ग से बहती ज्ञान ध्यान की पावन नदियाँ, ज्ञान ध्यान की पावन नदियाँ। सबकी अपनी अनंत कथाएं, जिनको सुनती आई सदियाँ, जिनको सुनती आई सदियाँ। सब नदियाँ नहीं आन मिले जब, सब नदियाँ नहीं आन मिले जब कुंभ मेला बुलवाए रे। धन्य धन्य हुई जाए रे, धन्य धन्य हुई जाए रे।